కడప జిల్లా పులివెందుల సుంకులమ్మ గుడిలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సత్యప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పట్టణ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ సుంకులమ్మ ఆలయం వారి వద్ద జరగాల్సినటువంటి సత్యప్రమాణం అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా సాగింది. తన పైన ఎటువంటి దాడి జరగలేదని సుంకులమ్మ అమ్మవారు ఎదుట మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ప్రమాణం చేశారు. సుంకులమ్మ సాక్షిగా టీడీపీ వారు ఆరోపించినట్టు నా మీద ఎవరు దాడి చేయలేదు, ఎవరు కొట్టను లేదు. అలాగే మా బంధువులు ఎవరు కూడా ధరణి రమణ ఇంటికి పోయి దేహి అని అడుక్కోను లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తా ఉన్నా. నా మీద ఆరోపించిన వాళ్ళు ఇదే సుంకులమ్మ మీద ప్రమాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ అన్నీ తెలుసును, బురద చల్లాలనుకునే వాళ్ళని ఖచ్చితంగా అమ్మ శిక్షిస్తుంది కూడా. ఇదే నా ప్రమాణం. నేను దేనికైనా కూడా సిద్ధమనే అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. సుంకులమ్మ